మరొకసారి విజ్ఞప్తి, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా ఈరోజు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా క్వశ్చన్ అవర్ మనం 11కు క్వశ్చన్ అవర్ పూర్తి చేసుకునే విధంగా సభ్యులు సహకరించవలసిన విజ్ఞప్తి. దాని తర్వాత ముఖ్యమైన బిల్లు రెవెన్యూ బిల్లు ఉంది కాబట్టి దాని మీద చర్చ ఉంటుంది. గౌరవ మంత్రివర్గ సభ్యులు గౌరవ సభ్యులు క్వశ్చన్ అవర్ని 11 వరకు ముగించుకునే విధంగా క్వశ్చన్ అడిగేవారు సూటిగా అడగండి, చెప్పేవారు సూటిగా సమాధానం చెప్పండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ క్వశ్చన్ నంబర్ 436 మినిస్టర్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అధ్యక్ష, గౌరవ సభ్యులు గాదర్ కిషోర్ గారు మరియు ఇతర సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. ఏ ప్రశ్నకు సమాధానం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తేదీ వరకు 603 కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించబడినవి. బి ప్రశ్నకు సమాధానం, సదరు పాఠశాలల కోసం అద్దె తీసుకున్నటువంటి భవనాలకు గాను వార్షికంగా 174,25,00,000ను ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. సి ప్రశ్నకు సమాధానం, రెసిడెన్షియల్ స్కూల్ యొక్క వివరాలు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ 104, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటివి 53, మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించినటువంటివి 204, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించినటువంటివి 242, మొత్తంగా 603 రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహించబడతా ఉన్నాయి. అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానం, వార్షికంగా ఒక్కొక్క విద్యార్థిపై మన ప్రభుత్వం ఖర్చు చేస్తున్నటువంటి రూపాయలు 57,282 రూపాయల నిధులను సగటు వ్యయాన్ని ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రశ్నకు సమాధానం, ఈ పాఠశాలల్లో చేరడానికి పూర్వ జిల్లానే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ సభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు. అధ్యక్ష, దాదాపు 603 రెసిడెన్షియల్ పాఠశాలలు నూతనంగా వివిధ కేటగిరీల వారిగా ఇప్పటివరకు ప్రారంభించినట్టు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అయితే వీటికి అన్నింటికీ కూడా ప్రత్యేకంగా రెంట్ గురించి అడిగిన ఉద్దేశం కూడా అద్దె భవనాల సాధ్యమైనంత వరకు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి వాటిలో పూర్తి స్థాయిలో సదుపాయాలు అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి గతంలోనే రెగ్యులర్గా ఉండే బిల్డింగ్స్ కట్టడం కోసం స్థలాలను కేటాయించుకోవడం జరిగింది. కాబట్టి సొంత భవనాలు నిర్మించుకొని విద్యార్థులకు అక్కడే హాస్టల్ వసతి కానివ్వండి, స్టాఫ్ కూడా పక్కన క్వార్టర్స్ కట్టిస్తే రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంది. దాని కారణం చేత ఏమైపోతుంది, వీరు ఇచ్చినటువంటి గురుకుల పాఠశాల తుంగతుర్తి నియోజకవర్గానికి ఇచ్చినప్పటికీ ఇక్కడ అద్దె భవనం అందుబాటులో లేకపోవడం చేత ఒకటి భువనగిరిలో ఒకటి సూర్యాపేటలో పెట్టారు. దాన్ని మార్చే ప్రయత్నం చేద్దామన్న స్టాఫ్ అప్ అండ్ డౌన్ చేయడానికి ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు కూడా మార్చలేకుండా సూర్యాపేటలో ఉంచనివ్వండి, భువనగిరిలోనే ఉండనివ్వండి, వాళ్ళకి ఈజీ ఉంటుందనేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. దానివల్ల విద్యార్థులకు సరైన వసతులు లభిస్తలేవు, ఇబ్బంది కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి అక్కడే ఒకటే లొకేషన్లో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ ఉండే విధంగా భవనాలు నిర్మిస్తే బాగుంటుందనేటువంటి విషయం వారు తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా అద్దెకు సంబంధించి కూడా మున్సిపాలిటీ సూచన వాటికి కూడా కొంచెం తక్కువ వస్తున్నట్టుగా ఆ ఓనర్స్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానివల్ల కొంచెం గ్యాప్ ఏర్పడుతున్నది. దాన్ని పెంచే అవకాశం ఉన్నదా, ఇప్పుడు నూతన ధరలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అడ్మిషన్స్కి సంబంధించి అరెస్ట్వేల్ డిస్ట్రిక్ట్ పరిధిగా తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రిగా విభజించబడిన తర్వాత నేను యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి సర్వేల్ రిజిస్టర్ స్కూల్లో చదువుకున్నా. నేను ఇప్పుడు నల్గొండ జిల్లాలో దీనికని అప్లై చేయాలంటే నేను నాన్ లోకల్ అవుతా ఉన్నా. మళ్ళీ ఇక్కడ కూడా ఈ పాఠశాలలో చదువుతున్న వారు పక్క జిల్లా నుంచి ఈ జిల్లాలో అడ్మిషన్స్ ఇవ్వడం ద్వారా రేపు వచ్చేటువంటి డిస్ట్రిక్ట్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్లో వీళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతా ఉన్నారు. కాబట్టి దాన్ని మరి నూతన జిల్లాలకు పరిమితం చేసే అవకాశం ఉందా, లేదా నియోజకవర్గాల వారిగా పరిమితం చేస్తారా, లోకల్ వాళ్ళకి ఎక్కువ వెసులుబాటు రావడానికి ఏం చేయవచ్చు అనేటువంటి దయచేసి పరిశీలించగలరు. గతంలో మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. ఏదైతే కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు సంబంధించి ఒక అవకాశం ఇచ్చి ఒక కోటా పెట్టి రిప్రజెంటేషన్స్ ఒక 10 సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందో, మేము చెప్పేవి కూడా ఎవరైనా సరే అనాథలు కానివ్వండి, యాక్సిడెంట్స్ గురైపోయి కొంతమంది విధి వైపరీత్యం చేత ఇబ్బంది పడేటువంటి
చదువుకునేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి పిల్లలకు సౌకర్యం కల్పించే విధంగా మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇచ్చినా బాగుంటుంది ఎమ్మెల్యేల కోటా కింద. లేదు అంటే మంత్రి గారి దగ్గరనే ఒక నెంబర్ ఆఫ్ కోటా పెట్టుకొని మేము రికమెండ్ చేసింది వార్ ఫైనల్ చేసి ఇచ్చినా కూడా బాగుంటుంది అనేటువంటి ఈ అంశాలను మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు. గౌరవ సభ్యులు షకీల్ అమీర్ మహమ్మద్ గారు. Thank you, Speaker Sir, for giving me an opportunity to speak on the important subject. Every poor child in Telangana knows the clear vision of our Honorable Chief Minister to provide quality of education to every poor child of Telangana state. So the achievement made by our Honorable Chief Minister was a great achievement. Since the formation, after the formation, since the first day, he is doing everything to provide quality of education for the poor students of Telangana. Now, the achievements are so great that every state of India is appreciating the steps taken by our Honorable CM towards the quality of education. Honorable Speaker Sahab, I just wanted to know from the Honorable Minister through you that we have now 608 schools in Telangana state, like BC residential, minority residential, SC residential. I wanted to know from the Honorable Minister that how many permanent buildings are sanctioned for these schools, because there are so many schools which are running in the rented premises and government is paying huge rents for it. Because there are lot of lack of infrastructure in the rented premises, we need to construct new buildings very soon, like as soon as possible. I wanted to know from the Honorable Minister how many buildings are in constructions right now, and when we are going to complete the other buildings sanctioned by the government. Apart from it, Speaker Sahab, the facilities we are providing for the online classes which are going to start soon, if at all any details regarding it, then every parents are waiting for it. So I would like to request Honorable Minister Garu to provide details for any infrastructure specifically provided for the online classes. और स्पीकर साहब, माइनॉरिटी रेजिडेंशियल स्कूल में जूनियर कॉलेजेस जो स्टार्ट करने की बात चल रही थी 11th और 12th, क्या इस साल से हम इंटर फर्स्ट ईयर स्टार्ट कर रहे हैं तो किस तरीके से कर रहे हैं, उसके भी बारे में थोड़ा सा डिटेल्स अगर प्रोवाइड करें तो मेहरबानी होगी. और मैं सीएम साहब का बहुत तहे दिल से शुक्रिया अदा करता हूं, जो बेहतरीन एजुकेशन हर वो बच्चा तेलंगाना स्टेट का हर वो बच्चा बेहतरीन आला तालीम जो हासिल कर रहा है, जो क्वालिटी ऑफ एजुकेशन, इंग्लिश मीडियम एजुकेशन जो हर बच्चे को प्रोवाइड करने का जो सपना था हमारे ऑनरेबल सीएम साहब का, वो मुकम्मल तरीके से बेहतरीन पैमाने पे पूरा हो रहा है. मैं मुबारकबाद देता हूं और शुक्रिया अदा करता हूं. గౌరవ సభ్యులు ఆత్రం సక్కు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఇప్పుడు వారు సభ్యులు అడిగినటువంటి అదే ప్రశ్న అడగకండి, వేరే ప్రశ్న అడగండి. సరే సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చేసిన తర్వాత ముఖ్యంగా ఆదివాసీ పిల్లలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. నిజంగా రాష్ట్రం సాధించిన తర్వాత మారుమూల ప్రాంతాలలో, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు ఈ గురుకుల పాఠశాలలు వెళ్ళడం ద్వారా విద్యాభ్యాసంతో పాటు పౌష్టికాహారం, అదేవిధంగా ప్రత్యేకమైన వసతులు కలిగించడం ద్వారా నిజంగా కూడా గౌరవ సభ్యులు అడిగినట్టు ఇవాళ ఎంత కాంపిటీషన్ అయిందంటే అధ్యక్ష, గురుకుల పాఠశాలలో సీట్లు రావడం అనేది ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ గురుకుల పాఠశాలలో ఏ రకమైతే కాంపిటీషన్ ఆ రకంగా ఏర్పడే తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో అధ్యక్ష మరి 2 గురుకులాలు ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలను కూడా ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలను రెసిడెన్షియల్ పాఠశాలగా మార్చి వాటిలో పూర్తి స్థాయి సిబ్బంది నియమించాలని కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా గిరిజన విద్యార్థులకు మంచి విద్య అందించాలంటే తప్పకుండా ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన మీడియంను ప్రారంభిస్తే బాగుంటుందని, అదేవిధంగా
స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభించాలని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఆశ్రమ స్కూల్స్ అండ్ గురుకులాలు ఏర్పడ్డప్పుడు కొంచెం ఈ గురుకులాలకు సంబంధించిన, అదేవిధంగా ఆశ్రమ స్కూల్కు రెసిడెన్స్ సంబంధించిన సిబ్బందిపరమైన అంశాలు కొంచెం వేరుగా ఉండడం ద్వారా కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా వీటిని పరిగణలో తీసుకొని ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో ఆయా మండలాల్లో ఉన్నాయి అధ్యక్ష. వీటిని పర్యవేక్షించడానికి సిబ్బంది తక్కువ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాలో DTW పరిధిలోనే ఇవన్నీ కూడా పర్యవేక్షణ జరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో ఇప్పుడు DTWకి సంబంధించిన ఆఫీసులు, భవనాలు లేవు అధ్యక్ష. వాటిని మంజూరు చేయాలని కోరుతూ ఇప్పుడు ఏవైతే ప్రారంభించినటువంటి కేంద్రాలు ఉన్నాయో, బిల్డింగ్లు ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కుమ్రం భీమ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి అధ్యక్ష, మా నియోజకవర్గం ముఖ్యంగా మా జిల్లాలోని ఇవాళ ఆసిఫాబాద్లో అసలు జనరల్ డిగ్రీ కాలేజ్ కూడా లేదు అధ్యక్ష. అదేవిధంగా ఆసిఫాబాద్లో జనరల్ డిగ్రీ కళాశాలను, అదేవిధంగా జైనూర్లో బాయ్స్కి సంబంధించిన డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని కోరుతూ ఇవాళ అధ్యక్ష మేము చాలా అంటే ఇంతకుముందు కూడా గతంలో కూడా అడిగినాం. ఇవాళ ఏదైతే సీట్ల విషయంలో ప్రతి ఎమ్మెల్యే కూడా కోట అంటే ఇవాళ వాళ్ళు అధ్యక్ష ఏదైతే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకునే సీట్లు ఇస్తున్నారు అధ్యక్ష. మేము కూడా ప్రత్యేక పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చిన ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ పట్టుకొని, వాళ్ళ స్థాయిని పట్టుకొని మేము రికమెండ్ చేస్తే తప్పకుండా ఆ సీట్లు కేటాయించాలని కోరుతూ ఈ విధంగా ఇవాళ జైనూర్ ప్రాంతంలో అధ్యక్ష అటు నార్నూరు కావచ్చు, కెరెమేర కావచ్చు, సిరిపురిలో మైనారిటీల జనాభా అధికంగా ఉన్నది. కాబట్టి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మైనారిటీ గురుకుల పాఠశాలను జైనూరులో ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ చిన్న లాస్ట్ అధ్యక్ష. ఇవాళ గురుకుల పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో, అదేవిధంగా ఏదైతే రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్స్, అదేవిధంగా గెస్ట్ టీచర్స్ను చాలా ఈ పేరు మార్చాలని, అదేవిధంగా 2009 నుంచి పనిచేస్తున్న ఎవరైతే CITలు కావచ్చు, పార్ట్ టైం టీచర్లు కావచ్చు, గెస్ట్ టీచర్లను పర్మనెంట్ చేసి వాళ్ళ పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలని కోరుతూ అధ్యక్ష. చివరిగా ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత అధ్యక్ష మారుమూల ప్రాంతాలలో చాలా పాఠశాలలో కరెంట్ సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా టీవీ సౌకర్యాలు లేవు అధ్యక్ష. ఎంత మనం ఆన్లైన్ సిస్టమ్ కంప్యూటర్గా వచ్చినా గురువు లేని విద్య గుడ్డిదవుతుంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి పాఠశాలలో ఆ విద్యా బోధన అందించే క్రమంలో, ఆన్లైన్ విద్యను అందించే క్రమంలో టీవీలు కావచ్చు, మిగతా సౌకర్యాలు కలిగించని కోరుతూ పోస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. అంజయ్ యాదవ్ గారు. అధ్యక్ష, దయచేసి సభ్యులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సూటిగా అడుగుతాం సార్, సూటిగా ప్రశ్న. మీరు సూటిగా అడుగుతారంటారు, సూటిగా అడగరు. లేదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల మంత్రి గారు కూడా చెప్తున్నారు, ఇంత పెద్ద మొత్తంలో రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించినందుకు చాలా మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను నేర్చుకుని ప్రయోజకులు అవుతారు అధ్యక్ష. ఒక చిన్న విషయం అధ్యక్ష, ఇంత ముందుకు సభ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, సంచాలకుల దృష్టికి కూడా తీసుకుపోయినా ప్రతి నియోజకవర్గంలో SC, ST, మైనార్టీ, BCలకు రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడు చాలామంది మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. ఇక్కడ చాలామంది వచ్చిన వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఉండరు. కానీ ఒకే నియోజకవర్గంలో అన్ని కులాలకు రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నప్పుడు ఆ యూనిట్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం యూనిట్ తీసుకొని సెలక్షన్ చేస్తే బాగుంటుంది. కానీ జిల్లా అంటే మా ఏరియా ఇంతకుముందు లెక్కలు ఇచ్చిన మా తాలూకు కొందూరులో SC రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది, BC కేశంపేట ఉన్నది. సంఖ్యిస్తే 10-12 మంది ఉన్నారు మా నియోజకవర్గంలో. అంటే పట్టణ ప్రాంతపులు సెలెక్ట్ అవుతారు. ఒకవేళ నియోజకవర్గంలో కానీ ఆ మండలంలో విద్యార్థులు దొరికినప్పుడు వేరే నుంచి తీసుకున్నారు. కానీ మనం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అదే కదా, గ్రామీణ ప్రాంతపులు కూడా విద్యాపరంగా పైకి రావాలని. కాబట్టి అటువంటి అవకాశం ఎందుకు కల్పిస్తలేం? పట్టణ ప్రాంతాల్లో వేరే స్కూల్ ఉన్నాయి, నియోజకవర్గం యూనిట్ తీసుకోండి, ఆ పరిధిలో అప్లికేషన్ తీసుకోండి, వాళ్ళకే ఇవ్వండి. అది మీకు పదే దాంట్లో ఇబ్బంది లేదా మాకు తెలియదు. కానీ అది చేసిన అధ్యక్ష. ఇంకోటి అంటే ఎక్కడైనా తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు, చాలా ఆపద ఉన్నారు, చాలా బీదోళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోలేని ఉంటే మేము ఎమ్మెల్యేలము, ఎంపీలకి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎట్లా కోటా ఇస్తారో మాకు కూడా కొంత కోటా ఇస్తే బాగుంటుందని మీతో మనం చేస్తున్నాం అధ్యక్ష. వెంకట వీరే గారు. అధ్యక్ష, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎవరెస్ట్ శిఖరం అంత ఉన్నతంగా తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ విద్యా బోధన జరుగుతున్నది. కార్పొరేట్ కళాశాలలో కూడా కుక్కి ఉన్నారు, కానీ మన బిల్డింగ్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. అయితే మనం సంవత్సరానికి 174 కోట్లు కేవలం రెంటెడ్ బిల్డింగ్స్కే మనం కడుతున్నాం. అందుకనే ప్రభుత్వం ఫేజ్ వైజ్గా ఏదైతే మనం మంజూరు చేసి అరకొర సౌకర్యాలు మన బిల్డింగ్స్లో ఉన్నతంగా ఉన్నాయి, ఈ రెంటెడ్ వాటిలో అట్లా లేవు. కొన్ని కాలేజీలు మూతపడ్డ కాడ మంచిగా ఉన్నాయి, కానీ
ఉదాహరణ మా సత్తుపల్లిలో తాళమడలో ఉంది, ఒక రేకుల షెడ్లో ఉంది. కాబట్టి దయచేసి మేము ఈ ద్వారా ప్రభుత్వానికి కోరేది, మన బిల్డింగ్స్లు ఉన్న కాడ పిల్లగాళ్ళకి డిమాండ్ ఉంది, అక్కడ ఉన్నతంగా ఉంది, సౌకర్యాలు బాగున్నాయి, మంచాలు బాగున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రెంటెంట్ బిల్డింగ్స్ సౌకర్యాలని ఫేజ్ వైజ్గా మనం బిల్డింగ్స్ మంజూరు చేస్తే బాగుంటుందనేది ఒకటి. ఈరోజు దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో ఆత్మగౌరవంతో దళితులు బతుకుతున్నారు. ఈ స్థితిలో ముస్లిమ్స్కి అలీగఢ్ యూనివర్సిటీ ఉంది, ఇతర వర్గాలకు ఉంది. అందుకని మన తెలంగాణ దేశానికి అన్ని రంగాల్లో ఈరోజు వ్యవసాయ సంస్కరణలో కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, లేదా అనేక మన కేసీఆర్ కిట్ కానివ్వండి, అన్ని రంగాల్లో మనం ముందున్నాం. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ఈరోజు మరి ఎమ్మెల్యేలకు మన తెలంగాణలో ఒక దళిత యూనివర్సిటీని, ఒక గ్లోబల్ యూనివర్సిటీ, ఇప్పుడు ఈరోజు ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ ఉన్నాయి, డ్రాప్ అవుట్స్ పడిపోవడానికి మహిళలకు డిగ్రీ కళాశాలలో కూడా మనం పెట్టాం. కాబట్టి ఒక యూనివర్సిటీని, దళిత యూనివర్సిటీని దాన్ని పెట్టే విధంగా చేస్తే బాగుంటుంది. దానికి మన మంత్రి గారి నాయకత్వంలో దళిత శాసనసభ్యులు అందరం మన ముఖ్యమంత్రి గారిని కలిసి భారతదేశానికే ఒక దిక్సూచిగా తెలంగాణ ఉన్నదని నిరూపించే విధంగా ఒక దళిత యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనని పరిశీలించాలని చెప్పి మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. జనాబ్ అక్బర్ సాబ్. Honorable Speaker, sir. Sir, through you, I would like to ask two specific questions, sir. Sir, first, I would like to ask from the Honorable Minister, Saab, he has given the details of the amount that has been spent on rentals and the average expenditure also, sir, incurred for each boarder. Sir, I would like to know from the Honorable Minister is that what is the assistant or the financial aid or the contribution of Government of India for the construction of these schools, let it be SC corporation or BC corporation or minority. Is there any grant or assistance being provided? If so, what is the amount for SC corporation, BC corporation, ST corporation, and minority corporation for the construction of these schools, sir? Sir, second question I would like to ask through you is that, sir. Sir, I would also like to know from Honorable Minister Saab is that, कि ये जो BC के schools है sir, इसमें BC में BCE भी एक कैटेगरी है. तो BC में BCE कैटेगरी में मुस्लिम्स आते हैं. तो क्या ये BC schools में आप BCE के मुस्लिम्स को भी दे रहे हैं क्या? ये एक सवाल. और तीसरा सवाल सर, आपके थ्रू मैं मिनिस्टर साहब से पूछना चाह रहा हूं सर, BC और SC और दूसरे जितने स्कूल्स हैं साहब, इसमें क्या आप कोई कोटा रखे हैं? Because as far as my knowledge goes, sir, in this minority welfare department runs minority residential schools, there is a specific percentage of quota for SC, STs and BCs. So I would like to know from you, is the same quota being provided for minorities in SC run schools, BC run schools and ST run schools? Because earlier I had raised this question in this house and it was promised that, yes, the quota is not there in SC, ST and BC schools, but we'll make sure that we'll provide that quota. So are you providing that quota or not? If so, if not, with this coming academic year or the fresh admissions, are you going to provide that or not, sir? Sir, thirdly, sir, my request and submission is that there are a lot of work properties are also there which have been encroached and all. Kindly see that if these work properties can be taken for construction of schools, it will be very good. I have earlier also have demanded and requested. So once again, I request this. Lastly, sir, I'm little bit deviating from the question, sir, but it's a very important issue. With your kind permission, I would like to raise this, is that, sir, as the schools are closed, private schools are closed, and the private school teachers are not getting their salaries, and they are really suffering, sir. We need to pass on some instructions, some GO needs to be issued for the private schools that they give not at least full salary, some amount of salary they should give, sir, because
Those teachers are suffering, sir, और बहुत परेशान है. उसके लिए मैं आपके थ्रू रिक्वेस्ट करता हूं. Thank you. వినయ్ బాస్. అధ్యక్ష కృతజ్ఞతలు. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో తీసుకుంటున్నటువంటి విద్య నాన్ పార్ విత్ కార్పొరేట్ స్కూల్స్ బ్రహ్మాండంగా అయినటువంటి విద్యను అభ్యసిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ఆహారం కానీ డ్రెస్సింగ్ కానీ బ్రహ్మాండంగా ఉంది అధ్యక్ష. దీంతో బాగా కాంపిటీషన్ అయ్యే అధ్యక్ష. చాలా మంది అడ్మిషన్స్ కోసము మా దగ్గరకు కూడా వస్తున్నారు అధ్యక్ష. ఇంతకుముందు సహచర శాసనసభ్యులు చెప్పినట్టు రిజర్వేషన్స్ తో పాటు మాకేమైనా కొంత ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి అడుగుతున్నా అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, రూరల్ ఏరియాస్లో ఏమో ల్యాండ్ ఉంటుంది, అక్కడ కన్స్ట్రక్షన్స్ కొంత జరిగినాయి అధ్యక్ష. అర్బన్ ఏరియాస్లో ఈ బిల్డింగ్స్ లేక ల్యాండ్ లేక వేరే కాన్స్టిట్యున్సీలలో పెడుతున్నారు అధ్యక్ష. మేము ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ పోయేదానికో పిల్లలను పలకరించేదానికో వాళ్ళ ఉన్నటువంటి విద్యలు వాళ్ళ సౌకర్యాలు తెలుసుకుందానికి పోయే వరకు అక్కడ కొంత వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ ఎమ్మెల్యేలకు మాకు టైం కలవాలక మేము పోలేకపోతున్నాం అధ్యక్ష. కొంత ఇబ్బందికరంగా ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా రూరల్ ఏమో 6 acres 5 acres ల్యాండ్ కావాలన్నారు. అర్బన్లో అంత దొరకదు కాబట్టి అధ్యక్ష మా దగ్గర కొన్ని డిగ్రీ కాలేజీలలో కానీ జూనియర్ కాలేజీలో ఓపెన్ స్పేస్ ఉన్నది అధ్యక్ష. ఆ ప్లేస్లలో ఏమైనా కట్టుకుంటా అంటే కన్స్ట్రక్షన్ అయ్యేదానికి ఏమైనా పర్మిషన్ ఇవ్వగలుగుతారా? అదేవిధంగా రూరల్ ఏరియాస్లో 6 acres మా దగ్గర ఏమైనా దీని స్పెసిఫికేషన్ ప్రకారం తక్కువ ల్యాండ్లో ఏమైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే కొంతమంది డోనార్స్ వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. నరేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గానికి 4 గురుకుల పాఠశాలలు మంజూరు చేసినారు. 2 బీసీ గర్ల్స్ అండ్ బాయ్స్, 1 ఎస్టీ, 1 మైనార్టీ కూడా ఇచ్చినాడు అధ్యక్ష. ఈ 4 పాఠశాలలు కూడా కొడంగల్ ప్రాపర్ ఎక్కడ నియోజకవర్గంలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన అద్దె భవనాలు లేక ఈ 4 కూడా బయట చేవెలలో 3, షాద్నగర్ చిటాన్పల్లి 1 నడుస్తూ ఉంది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ సంవత్సరానికన్నా ఆ బీసీ గురుకుల పాఠశాల అన్నా లేకుంటే ఎస్సీ అన్నా ఒక భవనం మంజూరు చేయాలని, కొత్త భవనం మంజూరు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. అదేవిధంగా ఇంతకుముందు సభ్యులు చెప్పినట్టు ఒక 10% కోటనన్న ఆ అడ్మిషన్లో మాకు కూడా అవకాశం ఇవ్వాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్స్టెన్సీ వైజ్గా రావడం జరిగింది. దాంట్లో భాగంగా మా మక్తల్ నియోజకవర్గం కూడా దాదాపు 5 వచ్చినాయి. 5 మండల వారీగా వస్తే కూడా తీసుకెళ్ళి అన్నీ ఒకే దగ్గర పెట్టి జిల్లా తాలూకా హెడ్ క్వార్టర్లో పెట్టి నడుపుకోవాలని ఎక్కడన్నా రూల్స్ గిట్ట పాస్ చేశారా? లేకపోతే వాళ్ళకి స్థలాలు చూపిస్తే కూడా పోవట్లేదు, గవర్నమెంట్ బిల్డింగ్లు ఇస్తే కూడా పోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే అన్నీ రెంటెడ్లో పెట్టి నడపడం మనకు నష్టం కదా. అందుకే మేము వాళ్ళకి ఎన్నిసార్లు సూచించినా కూడా వాళ్ళు పోవట్లేదు. గౌరవ మంత్రి గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గ్యాదర్ కిషోర్ గారు, అదేవిధంగా షకీల్ అహ్మద్ గారు, ఆత్రం సక్కు గారు, వెంకట వీరయ్య గారు, అదేవిధంగా వినయ్ భాస్కర్ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అంజయ్య గారు, మిత్రులు అంజయ్య గారు, చాలామంది చాలా విషయాలు కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి చాలా విషయాలను వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. సార్, ఇందులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ గతంలో ఉన్నప్పటికీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నిజమైనటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇంకా పూర్తి ఆర్థికంగా చితికిపోయినటువంటి వర్గాలకు సరైనటువంటి విద్య అందుతలేదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క మంచి నిర్ణయం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చెప్పినటువంటి విషయాలలో కూడా వాళ్ళు ఒకవైపు ప్రశ్నిస్తూనే దీని యొక్క గొప్పతనాన్ని కూడా ఒకవైపు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే వీటి వల్ల ఎంత మంచి ఫలితాలు వచ్చినాయో ఈ 5-6 సంవత్సరాలలో
ప్రత్యక్షంగా ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మన శాసనసభ్యులందరికీ కూడా తెలిసినటువంటి విషయం అధ్యక్ష. అందుకే దీని పట్ల ఇంత ఆసక్తిగా ఇంతమంది సభ్యులు కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. దీన్ని తప్పకుండా దీంట్లో ఉన్నటువంటి ఇంకా మనం ఏవైతే ఏర్పాటు చేసుకోవాల్సిందో వాటన్నిటి కూడా చేయడం కోసం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. తప్పకుండా వీటికి సరైన సమయంలో సరైనటువంటి పరిష్కారం చూపిస్తారని ఆశిద్దాం. అదేవిధంగా అధ్యక్ష, ఇందులో కొన్ని విషయాలు తప్పకుండా సభ ద్వారా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ 603 ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిన తర్వాత ఇందులో మరి సాంఘిక సంక్షేమం సంబంధించి 104 గతంలో ఉన్నవి కాక ఇప్పుడు కొత్తగా మనం ప్రారంభించినాయి. అదేవిధంగా గిరిజన సంక్షేమానికి సంబంధించి 53, తర్వాత మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఒకేసారి 204 మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించడం చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా 242 ఒకేసారి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాని ఫలితాలు కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తంగా ఇప్పుడు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతున్నాయో 970 రెసిడెన్షియల్ స్కూల్స్ మనం రన్ చేస్తూ ఉన్నాం. ఇందులో మొత్తం మరి ఎంతమంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారంటే 4,31,086 మంది విద్యార్థులు మరి బ్రహ్మాండంగా ప్రయోజనం పొందుతున్నారు. ఈ వీటి ఎంట్రన్స్ సంబంధించి కూడా నేను ఇప్పుడే చెప్పిన పూర్వ జిల్లాకు సంబంధించి కొంతమంది సభ్యులు మరి ఇది ఇప్పుడు ఏర్పడ్డ కొత్త జిల్లాల్లో ఇస్తే బాగుంటుందని కోరడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఏంటంటే ఇంకా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఇటు బాయ్స్కు సంబంధించి గర్ల్స్ సంబంధించి ఇప్పుడు కోఎడ్యుకేషన్ జరుగుతున్నది కాబట్టి ఇంకా కొన్ని మనం తీసుకునేటప్పుడు వాటిని మరి ఈ విధంగా మనము కొత్త జిల్లాలకు ఇస్తే బాగుంటుందనేటువంటిది కూడా ఒక అభిప్రాయం. అయినా వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకొని వాటి సాధ్యమైతే తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా స్పెసిఫిక్గా సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్లలో ఈ అద్దె భవనాల గురించి ఎక్కువ మంది కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాస్తవమే, ఎందుకంటే ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం మరి ఈ విద్యా వ్యవస్థలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా 603 రెసిడెన్షియల్ స్కూళ్ళను ఒకేసారి ప్రారంభించడం వల్ల ఇవన్నీ కూడా అద్దె భవనాలలో మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయినప్పటికీ నేను స్వయంగా చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ నేను స్వయంగా వెళ్ళి మరి చూడడం జరిగింది అధ్యక్ష. కానీ నాకు తెలిసినంత వరకు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఏవైతే మండల స్థాయిలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కొంచెం సదుపాయాలు తక్కువనేమో కానీ జిల్లా కేంద్రంలో కానీ లేదంటే డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, మన కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే రెసిడెన్షియల్ సిస్టంలో నడుపుతున్నావో వాటికంటే కూడా బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలతో ఉన్నాయి. నేను చాలా ఆనందపడ్డా, చాలా సంతోషించిన. మరి కొన్ని బిల్డింగ్స్ చూసిన తర్వాత వాళ్ళ లైబ్రరీ కావచ్చు, కాన్ఫరెన్స్ హాల్ కావచ్చు, పిల్లల క్లాస్ రూమ్స్ కావచ్చు, వాళ్ళ డైనింగ్ హాల్ కావచ్చు, చాలా గొప్పగా నిర్వహణ జరుగుతుంది అధ్యక్ష. ఎవరైనా సభ్యులు ఒకసారి మీ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళు సందర్శిస్తే బాగుంటుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ మెనూ మేము మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా కాబట్టి ఓకే, సంతోషం. మీరు ఓకే, అదే అయితే చాలా సంతోషం. దాని ఫలితాలు కూడా మనం ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఈ మైనారిటీ రెసిడెన్షియల్ విధానంలో మనము ఈ 204 పాఠశాలలు ఎప్పుడైతే ప్రారంభించుకున్నామో ఒకేసారి మరి ఈ 18 నెలల్లోనే మనము 204 ప్రారంభించుకోవడంతో పాటు ఈ సంవత్సరం వీటిని 71 మైనారిటీ పాఠశాలల్లో జూనియర్ కాలేజీని మనం అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీంతో మరి ఇదివరకు ఎవరైతే ముస్లిం మైనారిటీ పిల్లలు కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, చదువుకు దూరం ఉన్నటువంటి వాళ్లకు ఏకమొత్తంగా మనకు అంటే
ఈ ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కొన్ని మనం దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమైక్య రాష్ట్రంలో సైనిక్ స్కూల్ జస్ట్ ఒక్క 5 minutes ఇంతమంది అడిగారు అధ్యక్ష, వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చేయాలి. అయితే సైనిక్ స్కూల్ సిస్టమ్ మనకు ఒక సమైక్య రాష్ట్రంలో ఒకే ఒక సైనిక్ స్కూల్ కోరకొండలో ఉండే అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సైనిక్ స్కూల్స్ మరి మన రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీల కొరకు రుక్మాపూర్లో బ్రహ్మాండమైన సైనిక్ స్కూల్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఎస్టీల కోసం వరంగల్ జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఎస్సీ మహిళల కోసం డిగ్రీ స్థాయిలో మరి యాదాద్రి జిల్లాలో నేను స్వయంగా ఈ 3 సైనిక్ స్కూల్స్ కూడా చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయిన అధ్యక్ష. అంత బ్రహ్మాండంగా ఈ స్కూల్లో చదివినటువంటి పిల్లలు వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం కలిగే విధంగా డెఫినెట్గా వాళ్ళు మరి రేపు ఒక మంచి ఆఫీసర్గా ఎదిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ పాఠశాల నిర్వహణ జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి దీంట్లో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా మన వాళ్ళు అడిగినారు. మరి దీంట్లో ఇంగ్లీష్ మాధ్యమంలో మనం ఈ విద్యా నిర్వహణ కూడా చేస్తూ ఉన్నాం. తర్వాత కంప్యూటర్ సైన్స్, తర్వాత ఈ రోబోటిక్ ల్యాబ్స్ని కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. డిజిటల్ తరగతులు కూడా ఇంతకుముందే సభ్యులు అడిగినటువంటి విధంగా డిజిటల్ తరగతులు మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. తర్వాత విద్యార్థులకు అన్ని రకాల పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉంది. డైట్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం కోసం మరి కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మరి తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఇది ప్రైవేటు వ్యవస్థలో కూడా ఇటువంటి విధానం ఇప్పటి వరకు వాళ్ళు అమలు పరిచి ఉండరని ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా ఎన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి సందర్భంలో మన విద్యార్థులు కూడా మంచి ఫలితాలను కూడా సాధిస్తున్నారు. ఎస్ఎస్సిలో 96% మన ఉత్తీర్ణత శాతం ఉంది. చాలామంది విద్యార్థులు ఈ యొక్క ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు. తర్వాత టిమ్రీస్లో చదివినటువంటి పిల్లలు మరి ఇంధన రహిత బైక్ను తయారు చేసేటువంటి ప్రయత్నం చేసారు. నాసా అంతరిక్ష అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. గతంలో మరి 6 MBBS సీట్లు మనం సాధించేది అధ్యక్ష గతంలో. కానీ ఈసారి మన గొప్ప విషయం ఏంటంటే 60 సీట్లు మన పిల్లలు సాధించుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఈ పాఠశాల చదివినటువంటి ఎందరో విద్యార్థులు IAS కానీ, IPS కానీ, IRS కానీ, తర్వాత డాక్టర్లు, ఇంజనీర్లు దేశాల్లో స్థిరపడి మరి అసాధారణమైనటువంటి ప్రతిభ కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులకు ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే చాలా గొప్ప విషయం, ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి మరి ఈ అవార్డు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఒక సర్వే 2018-19 సంవత్సరంలో 6 దేశాలలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అయితే తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాలపై కేస్ స్టడీ నిర్వహించి ఇక్కడ అయిపోయింది సార్ ఒకటే పేజ్ ఉంది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి మరి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉందని వాళ్ళు నిర్ధారించి ఈ యూనివర్సిటీలో వాళ్ళొక పాఠ్య అంశంగా తీసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అధ్యక్ష. అదేవిధంగా ఇది మనందరికీ కూడా గర్వకారణం. సమాజంలో ఎస్సీ మైనారిటీ పిల్లలు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి దాంట్లో ఇందులో పనిచేస్తున్నటువంటి మరి టీచర్స్ కావచ్చు, తర్వాత స్టాఫ్ కావచ్చు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం, ఆలోచన విధానం ఈరోజు ఎవరైతే నిరుపేదలైనటువంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పైన మరి ఎన్నో కలలు కనేటువంటి వాళ్ళ కలలను నెరవేర్చేటువంటి ప్రయత్నం మన రెసిడెన్షియల్ స్కూళ్ళలో జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఈ కుటుంబాలు, ఈ వర్గాలన్నీ కూడా తప్పకుండా రుణపడి ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మిత్రులు గాదర్ కిషోర్ గారు పర్టికులర్గా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అద్దె భవనాల విషయం నేను ఇప్పటికే చెప్పినాను. అద్దె భవనాలు త్వరలో మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఎక్కడైనా వరస్ట్గా ఉన్నట్టయితే సౌకర్యాలు
వాటిని మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరలో కూడా మరి మన ఆర్థిక పరిస్థితిని బట్టి కొత్త బిల్డింగ్స్ కూడా కట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అడ్మిషన్స్కి సంబంధించి కూడా కామన్ క్వశ్చన్ అందరు చెప్పిండ్రు. ఈ అడ్మిషన్లో ఎమ్మెల్యేలకు కొంత ఒత్తిడి ఉంటుంది, వాళ్ళని కూడా సీట్లు అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి మాకు ఒక కోటా ఉంటే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు కోరడం జరిగింది. కోటా విషయంలో తప్పకుండా పరిశీలిస్తాం. కానీ నాకు తెలిసి గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఎవరైనా మా ఎమ్మెల్యేస్ ఎవరైనా వాళ్ళు లెటర్ ఇచ్చి తప్పకుండా వీళ్ళకి అడ్మిషన్ కావాలని కోరినట్టయితే తప్పకుండా మేము ఇప్పించే ఏర్పాటు చేసినాం తప్ప ఎక్కడ కూడా సరే ఏర్పాటు తప్పకుండా మీ యొక్క ప్రతిపాదన ఇవ్వండి, వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కోటా విషయంలో కూడా తప్పకుండా మనము మరి ప్రయత్నం చేద్దామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు ప్లీజ్ కంక్లూడ్. ఓకే మినిస్టర్ గారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు బీసీలలో కూడా ఈబీసీ కోటా కింద మీరు ఏమైనా సీట్లు ఇస్తున్నారా? తర్వాత ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఈ పర్సెంటేజ్ ఏమి ఇస్తున్నారు? బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మరి వాళ్ళకి 75 అదర్ దెన్ 25 ఇస్తున్నారు కదా. మరి ఇవి అన్నిట్లో మెయింటైన్ అవుతుందంటే అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 75% ఆ పర్టికులర్ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ మైనారిటీకి ఇస్తున్నారు. మిగిలిన కోటా ఏదైతే ఉందో 25% అందరికి కూడా ఇస్తున్నారు. ఇందులో మైనారిటీస్ కోసం తప్పకుండా ప్రత్యేకమైన కోటా కూడా ఇందులో ఇవ్వడం జరుగుతూ ఉంది. మైనారిటీస్ కోటా 3% ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత ఈబీసీలకు సంబంధించి 4% కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా ఈ దళిత యూనివర్సిటీ ఒకటి మరి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి పెద్దలు వెంకట వీరయ్య గారు చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరం మన ముఖ్యమంత్రి గారికి దళిత ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి కేసీఆర్ గ్లోబల్ యూనివర్సిటీ ఒకటి ఈ సోషల్ వెల్ఫేర్ సిస్టంలో మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పినాము. వారి పరిశీలన ఉన్నది, తప్పకుండా చేస్తారని ఆశిద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇంకా చాలా విషయాలు అడిగినప్పటికీ నేను అన్నిటి కూడా సమాధానం చెప్పిననే భావిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 452 మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం ఎస్ఆర్డిపి కింద అభివృద్ధి చేసిన పనులు ఈ కింది విధంగా వివరాలు కింది విధంగా ఉన్నాయి. 9 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్లు, ఆర్ఓబి ఆర్యూబీలు 3, వంతెనలు 1, ఒక కేబుల్ బ్రిడ్జ్ 1, మొత్తం 18 పనులు ఇప్పటికీ పూర్తయినాయి అధ్యక్ష. సి మరియు డి ప్రశ్నకు సమాధానం ఎస్ఆర్డిపి పనుల వివరాలు, కొనసాగుతున్న ఎస్ఆర్డిపి పనులను పూర్తి చేయడానికి నిర్దిష్ట కాల వ్యవధిని చూపే పట్టికను కూడా సభా సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అరకపూడి గాంధీ గారు. గాంధీ గారు అధ్యక్ష, మీరు క్వశ్చన్ అడగండి కరెక్ట్గా మళ్ళా, ఎందుకంటే ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 minutes ఉంది. మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చారు సార్, అందుకే చెప్తున్నాను. అధ్యక్ష, హైదరాబాద్లో వ్యూహాత్మక రహదారులు అభివృద్ధి ప్రాజెక్టు మీద ఎస్ఆర్డిపి ప్రాజెక్టు మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. హైదరాబాద్ మన విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజలకు మెరుగైన జీవన విధానాలు ప్రమాణాలు కల్పించాలనే ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనల మేరకు శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో ఐటీ రంగం, కన్స్ట్రక్షన్ లెవెల్లో హైరేజ్ బిల్డింగ్స్, అత్యధిక ప్రజానికం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దూరదృష్టితో, అలాగే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ప్రణాళిక శేర్లింగపల్లి ప్రజల ట్రాఫిక్ సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎస్ఆర్డిపిలో చక్కటి ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళిపోయే విధానానికి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో మొట్టమొదటిగా అయ్యప్ప సొసైటీలో అండర్ బ్రిడ్జిని,
స్టార్ట్ చేసి ప్రారంభించడం కూడా జరిగింది. అదే కాకుండా సబ్ రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, అదేవిధంగా అండర్ బ్రిడ్జెస్ కానీ కొత్త ప్రతిపాదనలో బ్రహ్మాండంగా ఈరోజు కోవిడ్ టైంలో కరోనా మూమెంట్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా అధికారుల మీద చక్కటి ప్రణాళిక సిద్ధం చేసి ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టుకుంటూ ఎక్కడ కూడా పనులు ఆగకుండా ఎన్నో ల్యాండ్లు ఎక్వైరీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రజల సహకారం కూడా తీసుకొని అధికారులను సమన్వయపరుచుకుంటూ ఇన్ని రోడ్లు చేయడం అంటే బహుశా 50 ఏళ్ల చరిత్రలో ఇది మొట్టమొదటి ఒక గొప్ప చరిత్ర అని చెప్పి చెప్పుకోవడానికి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజానికానికి మాకు గౌరవంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీరు ప్రశ్న అడగండి గాంధీ గారు. సార్ మీ టైం అయిపోయింది మరి. సంతోషిస్తున్నాం అధ్యక్ష. బ్రహ్మాండంగా ఫ్లైఓవర్లు కానీ, అండర్ బ్రిడ్జెస్ కానీ, కొత్త రహదారులు కానీ ఇవ్వటం అనేది జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మరి దుర్గం చెరువు దగ్గర మరి మేము రోప్వే అంటాం, అలాగే కేబుల్ బ్రిడ్జ్ అని అంటారు. మరి ఒక టూరిజం లొకేషన్ లాగా ప్రజానికానికి అన్ని ప్రాంతాలకు పోవాల్సినటువంటి ప్రజానికానికి ట్రాఫిక్ తగ్గటానికి చక్కటి అవకాశంగా బ్రహ్మాండమైనటువంటి ప్రణాళికను రూపొందించి పూర్తి చేసి ఓపెనింగ్కి సిద్ధంగా తయారు చేసినటువంటి మంత్రి గారికి, అధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొన్ని ప్రతిపాదనలు కూడా మంత్రి గారి ముందు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ ప్రతిపాదనలో మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ వరకు ఒకే పిల్లర్ మీద ఫ్లైఓవరు, మెట్రో ట్రైన్ గురించి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా కొన్ని సబ్ రోడ్లు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వీటిని ప్రత్యేకంగా తీసుకొని కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి, ప్రజల ట్రాఫిక్ ఇబ్బందుల్ని గట్టెక్కించే విధంగా కొంచెం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ విషయం మీద మాట్లాడడానికి నాకు సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విజన్ మేరకు ఎస్ఆర్డిపిలో పనులలో భాగంగా అనేక ఫ్లైఓవర్లు, అనేక ఆర్ఓబీలు, అనేక ఆర్యూబీలు చేయడం వల్ల ట్రాఫిక్ ఎంతో ఉపశమనం కలిగింది. కాకపోతే అధ్యక్ష, ఈ పనులు చేసే ప్రక్రియల్లో కొంతవరకు ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎస్ఆర్డిపి పనులలో ఫ్లైఓవర్లు కట్టినప్పుడు వాటికి మెయిన్ థింగ్ ఏంటంటే కింద ఉన్న సర్వీసెస్ షిఫ్టింగ్ అనే వాటర్ వర్క్స్కి సంబంధించిన వాటర్ లైన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కానివ్వండి, మరియు డ్రైనేజ్కి సంబంధించిన డ్రైనేజ్ లైన్స్ కానివ్వండి, ఈ లైన్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఏదైతే మీటింగులు జరుపుతో ఆ జరిపే ప్రక్రియలో, ఈ షిఫ్టింగ్ చేసే ప్రక్రియలో కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి డిపార్ట్మెంట్లను అంతా కూడా సమన్వయపరిచి ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ వేగవంతం చేస్తే అధ్యక్ష తొందరగా ఫ్లైఓవర్లు పూర్తయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నా సూచన అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఒక ఫ్లైఓవర్ కట్టినప్పుడు, ఒక చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ కట్టినప్పుడు 16 క్రాసింగ్లు ఉంటాయి అధ్యక్ష. 4 ఫ్రీ లెఫ్ట్లు ఉంటాయి, 4 రైట్ టర్న్లు ఉంటాయి, అప్ అండ్ డౌన్ పోయేటి దాదాపు 8 రహదారులు ఉంటాయి అధ్యక్ష. ఈ 8 రహదారులకు కంప్లీట్గా సంపూర్ణంగా చేసినప్పుడే ఆ జంక్షన్ వద్ద మనం ట్రాఫిక్ రద్దీని తగ్గించినట్టు అధ్యక్ష. ఇప్పటికీ హైదరాబాద్లో జంక్షన్ డెవలప్మెంట్ ప్లాన్లలో ఫ్రీ లెఫ్ట్లు పెట్టింది కానీ అధ్యక్ష ఎక్కడ కూడా ఫ్రీ లెఫ్ట్కు సపరేటమైన మార్గం లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారిని ఆ విధంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదొక ముఖ్యమైన విషయం అధ్యక్ష. అలాగే హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాలంటే అధ్యక్ష, హైదరాబాద్లో రోజు షోరూమ్లోకి వెళ్ళి ఎన్ని వాహనాలు బయటకు వస్తున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి. అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం లెక్క అధ్యక్ష దాదాపు 1100 వాహనాలు రోజు హైదరాబాద్ షోరూమ్లోకి వెళ్ళి రోడ్ల మీదకి వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు దాదాపు 3000 వాహనాలు రోడ్లకు వస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి అధ్యక్ష. అంటే నెలకు 30 అంటే 90,000 వాహనాలు రోడ్ల మీదకి వస్తుంటే సంవత్సరానికి 10 లక్షల చిల్లర వాహనాలు హైదరాబాద్ రోడ్ల మీదకి వస్తున్నాయి అధ్యక్ష. మరి ఈ రోడ్ల మీదకి వచ్చే వాహనాలకు సంఖ్య తగ్గట్టు మనం ప్రతి సంవత్సరము ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రోడ్ల విడుతు పెంచలేము అధ్యక్ష. ఉన్న వాటిని మేనేజ్మెంట్ చేసి పర్ఫెక్షన్ చేసుకొని ట్రాఫిక్ సెన్స్ డెవలప్ చేసి ప్రతి ఒక్కరిలో ఒక బాధ్యత కలిగించి ట్రాఫిక్ని ఈజన్ చేసే ప్రక్రియ చేస్తేనే హైదరాబాద్ ట్రాఫిక్లో మనకు సిస్టమేటిక్గా ఏర్పడుతుంది అధ్యక్ష. చాలా అద్భుతమైన పనులు చేస్తున్న అధ్యక్ష. నేను ఇంకో విషయం మీ ద్వారా నేను మంత్రి గారిని అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. హైదరాబాద్ మార్చి 22న లాక్డౌన్ అయినప్పుడు హైదరాబాద్లో ప్రజలు కొన్ని వండర్స్ చూడలేదు అధ్యక్ష.
ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ అయిందో హైదరాబాద్లో దాదాపు 30 నుంచి 40 రోడ్లు కొత్త రోడ్ నెట్వర్క్లను క్రియేట్ చేసిన అధ్యక్ష. ఆ ఘనత కేవలం మన కేటీఆర్ గారికి దక్కుతుంది. నేను ఈ సందర్భంగా మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే, ఇది ప్రజలందరికీ కూడా తెలియదు కాబట్టి ఈ యొక్క రోడ్లు ఎక్కడెక్కడ డెవలప్ చేసిండ్రో దానికి ఎంత ఖర్చు అయిందో ఒకసారి వారు సభకు విన్నవిస్తే బాగుంటుందని చెప్పేసి నా కోరిక అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అక్బర్ సాబ్. Honorable Speaker, sir. Sir, firstly, I would like to thank the Honorable Minister for Municipal Administration, sir. For the first time ever, I think when we see the list of the flyovers and underpass and all coming up, Old City is also figured in this. I thank him very much for that. And it is a very good work that has been taken up. My only one, there are many questions, but there is no time. So I would just like to request through you, sir. In the lockdown time, before the lockdown, I would say we had a meeting at GHMC with the Honorable Minister Saab. So I request him to please call for the minutes of the meeting and review that, and all these flyovers which are being mentioned here have been spoken then, and there are many few works which have not yet been started. So through you, I request the Honorable Minister Saab to kindly review that and see that the work starts. Like Falaknuma, the work has not yet started, but rest of the works are going on. And I hope that the time which has been mentioned here, the flyovers would be completed, sir. And at the same time, he has also given the details as to the amount that would be spent on these flyovers and creation of the junctions. Sir, we are in Old City, there are many junctions which needs to be created. So we have given the list of that also. It's there in that list in the meeting what we have mentioned. I congratulate Minister Saab because it's not a small amount. It is 29,695.16 is the grand total. So I congratulate the Honorable Minister for taking up, and I also thank him for taking up Old City in this flyover, sir. Thank you, sir. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా వ్యూహాత్మకంగా పట్టణ అభివృద్ధిని, పట్టణ భవిష్యత్ గ్రోత్ను కూడా దృష్టిలో పెట్టుకొని లీ అసోసియేట్స్ అనే సంస్థకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మనం ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నామో దాన్ని వారికి పరిశీలన నిమిత్తం వారికి అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. వారు దాదాపు ఒక 2 సంవత్సరాల పైచిలకు టైం తీసుకొని మొత్తం ట్రాఫిక్ స్టడీస్ చేసి వారు అల్టిమేట్గా ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్, సమగ్రమైన నివేదిక మాకు ఇచ్చినారు అధ్యక్ష. అందులో భాగంగా హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా చేయాలి అన్నప్పుడు ఇక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి, పొల్యూషన్ తగ్గించాలి, ప్రజా రవాణా వ్యవస్థ పెంచాలి, యావరేజ్ జర్నీ స్పీడ్ పెరగాలి. ఇవన్నీ కూడా వారు ఆలోచనాత్మకంగా మనకు నివేదిక అందించారు అధ్యక్ష. మొత్తం మేము తీసుకున్న ప్రోగ్రామ్ యొక్క సైజ్ అధ్యక్ష, టోటల్ సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఎస్ఆర్డిపి ఈజ్ అబౌట్ 29,695.16 crores అధ్యక్ష. అంటే దాదాపు 30,000 కోట్లు అనుకోవచ్చు అధ్యక్ష. ఈ 30,000 కోట్లలో గాను గడిచిన 4 సంవత్సరాల్లో అధ్యక్ష మేము 6,000 కోట్ల పనులు ఇప్పటికే వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. ఇందాక నేను తమరి ద్వారా సభకు విజ్ఞప్తి చేసినట్టు ఒక 18 పనులు పూర్తయినాయి అధ్యక్ష, ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. మిగతా అన్ని కూడా పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష. ఒక 6,000 కోట్ల పనులు ఇప్పటికి వివిధ దశల్లో ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఈ జిహెచ్ఎంసీలో కొంత భూసేకరణలో ఆలస్యం అవుతుందని చెప్పారు. దానికోసమే ఒక రిఫార్మ్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. తీసుకొచ్చి అందులో భాగంగా మనం ప్రస్తుత జిహెచ్ఎంసీ కమిషనర్ గారినే స్పెషల్ కలెక్టర్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్గా డెసిగ్నేట్ చేసుకున్నాం. దానివల్ల ఏమవుతుందంటే జిహెచ్ఎంసీ ఈరోజు 4 జిల్లాల పరిధిలోకి వచ్చింది అధ్యక్ష. సంగారెడ్డి జిల్లాలో కొంత, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, అదే రకంగా మేడ్చల్ జిల్లా 4 జిల్లాల పరిధిలో ఉంది. మరి 4 జిల్లాల కలెక్టర్లతో భూసేకరణ సమన్వయం చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి మేము మా కలెక్టర్ గారినే, మా కమిషనర్ గారినే స్పెషల్ కలెక్టర్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ అనే ఒక డెసిగ్నేషన్ ఇవ్వడం వల్ల ఇది వేగంగా భూసేకరణ కూడా ఈ మధ్యలో జరుగుతూ ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఈ ఫ్రీ లెఫ్ట్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా లెఫ్ట్ కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా అదనంగా చేయాలి అవసరమైతే అన్నారు. చాలా చోట్ల చేస్తూ ఉన్నాం. తప్పకుండా యూటిలిటీ షిఫ్టింగ్ సంబంధించి కానీ అదనంగా ఇంకా జంక్షన్ వైడనింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా ఇంకా వారు ఏమైనా ప్రత్యేకమైన సూచనలు ఇచ్చినట్టయితే వాటిని కూడా పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. అదే రకంగా గౌరవ సభ్యులు సుధీర్ రెడ్డి గారు మరి నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య గురించి కూడా అడిగినారు. ఇప్పటికే హైదరాబాద్ ఎప్పుడో గ్రిడ్ లాక్ అయిపోయింది. ఒకవేళ నెంబర్ ఆఫ్ వెహికల్స్ తీసుకున్నట్టయితే గ్రిడ్ లాక్ అంటే ఏంటంటే అధ్యక్ష, మొత్తం నగరంలో ఉన్న వాహనాలన్నీ ఏకకాలంలో రోడ్డు మీదకి వస్తే
రోడ్డు ఇంకేమైనా ఖాళీగా ఉంటుందా, మొత్తం అయిపోద్దా అంటే, నిండిపోతుందా అంటే ఇప్పటికే ఆ పరిస్థితి ఎప్పుడో వచ్చింది. అందుకే ప్రజా రవాణాను మెరుగ్గా చేసేదానికి అటు మన మెట్రో కానీ అదే రకంగా మన ఆర్టీసీని కానీ ప్రోత్సహించేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఓల్డ్ సిటీ గురించి అడిగారు అధ్యక్ష. ఇందులో ఎస్ఆర్డిపిలో ఓల్డ్ సిటీ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఫలక్నుమా ఏదైతే వారు వేగవంతం చేయమని అడిగారో మీటింగ్ మినిట్స్ కూడా తీసుకోమన్నారు, తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ 29,695 కోట్ల ప్రతిపాదన ఏదైతే ఎస్ఆర్డిపి కింద తీసుకున్నామో దీన్ని విజయవంతం చేసే క్రమంలో గౌరవ నగర శాసనసభ్యులందరూ కూడా ఎక్కడి వారు అక్కడ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ దీనికి మాకు కూడా చేయూతనివ్వాలని చెప్పి కూడా వారి ద్వారా గౌరవ మన వారి కార్పొరేటర్లను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇయర్ ఆఫ్టర్ సింగిల్ సప్లిమెంటరీ. క్వశ్చన్ నంబర్ 453, మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానంగా అవునండి, బి ప్రశ్నకు సమాధానంగా ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి 20 లక్షల రూపాయలు సమకూర్చనున్న అధ్యక్ష. సి ప్రశ్నకు సమానంగా 2016-17 నుండి 2019-20 సంవత్సరం వరకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఇప్పటి వరకు 1133 మంది బీసీ మరియు ఈబీసీ విద్యార్థులకు లబ్ధి పొందారు. డి ప్రశ్నకు సమాధానంగా సంవత్సరం వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016-17 195 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. 2017-18 గాను 443 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. 2018-19 గాను 321 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. 2019-20 కానీ 174, మొత్తం కలిపి ఇప్పటివరకు 1133 మంది విద్యార్థులు విదేశీ విద్య కోసం లబ్ధి పొందారు. దానికి గాను ఇప్పటివరకు సుమారు 184 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. వారి అకౌంట్లో వారు జమ చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు బొల్ల మల్ల యాదవ్ గారు. అధ్యక్ష, ఈ బీసీ కులాలు 100 కులాల సమాహారం అధ్యక్ష. ఇప్పటికీ కూడా కళాశాలకు పోలేని స్థితిలో ఉన్న కులాలు చాలామంది ఉన్నారు. లక్షల మందిని చదువుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరానికి 100 మందికి మనం ఇస్తూ ఉన్నాము. 200 కూడా దాటలేదు. 3 సంవత్సరాలకు కలిపి 1133 మంది విద్యార్థులకు మాత్రం 20 లక్షల రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం సాయం చేసిందని చెప్పి మంత్రి గారు రిటర్న్గా ఇచ్చారు. కానీ అర్హతని ప్రధానాంశంగా తీసుకోవడంతో పాటు మట్టిలో మాణిక్యాలు ఈరోజు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న పూరి గుడిసెలలో చదువుకొని పైకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించడానికి ఇంకా నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. పెంచిన నిధుల్ని కూడా కొంతవరకు సద్వినియోగం కావట్లేదు అధ్యక్ష. మామూలుగా 2016-17లో చాలామంది ఇంటర్వ్యూకి అప్పేర్ అయినా 195 మందికే శాంక్షన్ అయిందని చెప్పేసి లిఖితపూర్వకంగా మంత్రి గారు చెప్తా ఉన్నారు. చాలా ఇప్పటికీ కూడా అక్కడ అభ్యంతరాలు ఉన్నాయి. వాటన్నిటిని సరిదిద్దాల్సిన అవసరం లేదు. నిధులను కూడా ఇంకా ఎక్కువ కేటాయించాల్సిందిగా మంత్రి గారిని తమరి ద్వారా కోరుతా ఉన్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, నిరుపేద కుటుంబాల అధ్యక్ష, ఏ తండ్రి అయినా తన పిల్లలు ఉన్నత వర్గాలకు ధీటుగా ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటారు అధ్యక్ష. కానీ నిరుపేద కుటుంబం ఆర్థికమైన ఇబ్బంది వల్ల తన కన్న కళలన్నీ కలగానే ఉంటాయి తప్ప కానీ ఏ రోజు కూడా తన బిడ్డను విమానం ఎక్కించి విదేశాలు పంపే ఆర్థిక స్తోమత ఉండకపో అధ్యక్ష. కానీ వారి కన్న కళలను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిజం చేశారు అధ్యక్ష. నిరుపేద కుటుంబాలు పుట్టినా కూడా నీ బిడ్డ డెఫినెట్గా ఉన్నత వర్గాలకు తీటుగా ఉన్నత చదువులు చదవాలని చెప్పి ప్రప్రదంగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విదేశీ విద్య కోసము ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, అది కూడా 20 లక్షల రూపాయలు లోను రూపకంగా కాకుండా గ్రాంట్గా ఉచితంగా ఈ కుటుంబానికి లబ్ధి చెందింది అధ్యక్ష. ఇప్పటికీ ఆ నిరుపేద కుటుంబాలు చాలామంది కూడా ఉన్నత చదువుల కోసము విదేశాలు పోవడం వలన అక్కడ ఆ తండ్రి ఇక్కడ తండ్రి ఎంతో సంతోషం వ్యక్తి అధ్యక్ష. ఇప్పటికీ ఎకరం భూమి లేని కుటుంబాలు కూడా తన బిడ్డ ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం విధంగా వేరే దేశాల్లో బ్రహ్మాండంగా ఉన్నత విద్యను అభ్యసిస్తుంది అధ్యక్ష. చాలా సంతోషం వ్యక్తి అధ్యక్ష. వారు అన్న విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా 300 మంది విద్యార్థులకు, ఎందుకంటే అధ్యక్ష కొత్త పథకం, ఈ కొత్త పథకంలో ఎలా మంచి ఆధునికమైన వాళ్ళు పెట్టుకొని ఎంత మందికి లబ్ధి ఉందని చెప్పి అధ్యక్ష 300 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా డిమాండ్ చాలా అవుతుంది అధ్యక్ష. డెఫినెట్గా రాబోయే కాలంలో ఇంకా పెంచే అవకాశం డెఫినెట్గా పెంచాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 428, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. స్పీకర్ సార్, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం లేదండి, సి ప్రశ్నకు సమాధానం గత 5 సంవత్సరాల్లో జిహెచ్ఎంసి 81 రోడ్ల విస్తరణ చేపట్టింది. ఇందులో 44 రోడ్లు పూర్తయినాయి. అందులో
సాధారణ రోడ్లు అంటే ఎస్ఆర్డిపి ప్రోగ్రాంలో కాకుండా మామూలుగా తీపట్టిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఒక 30 రోడ్లు తీసుకున్నాం అధ్యక్ష. అందులో 14 రోడ్లు పూర్తయినాయి. ఎస్ఆర్డిపిలో ఒక 32 రోడ్లు తీసుకున్నాం అధ్యక్ష వైడనింగ్ కోసం. అందులో 18 పూర్తయినాయి అధ్యక్ష. మిస్సింగ్ లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 19 తీసుకున్నాం. అందులో పూర్తయిన రోడ్ల సంఖ్య 12 అధ్యక్ష. జనాబ్ అక్బరుద్దీన్ ఓవైసీ సార్. Honorable Speaker, sir. So through you, once again, I would like to thank the Honorable Minister for Municipal Administration for calling for a meeting and having a detailed review of the road widening in the month of March, which was attended by my President and Honorable MP, Hyderabad, Barrister Asaduddin Owaisi Sahab, and myself. And we have given a detailed list of the roads which needs to be taken up. And it's a very vast question, sir. As there is very less of time, I would just like to mention one few important points. One is, sir, I would like to know from through you, from the Honorable Minister for Municipal Administration, is that, sir, ये रोड वाइडनिंग की जो सारी तफसीलात दिए हैं, क्या इस रोड वाइडनिंग में मेट्रो ट्रेन जो ओल्ड सिटी से जो जाएगी, क्या उन रोडों को भी इसमें शामिल किया गया है वाइडनिंग के लिए या नहीं? क्योंकि इस हाउस में चीफ मिनिस्टर साहब ने वादा किया कि पुराने शहर में भी मेट्रो ट्रेन आएगी, तो मैं मिनिस्टर साहब से चाहूँगा कि वो मेरे इस सवाल का भी जवाब दें. और इसके साथ ही साथ मैं ये भी कहूँगा सर कि बहुत सारे रोड्स हैं जो हम मेंशन कर रहे थे, ऑलमोस्ट 30 रोड्स हैं सर, एक लंबी फेरिस्त है. तो मैं आपके ज़रिए ये फेरिस्त पूरी पढ़ने के बजाय पुराने शहर में काफ़ी ट्रैफिक के प्रॉब्लम्स है, कई मसाइल हैं, रोड वाइडनिंग हो रही है लेकिन बहुत स्लो हो रही है. 15-20 साल से भी बाज़ रोड्स ऐसे हैं जो अब तक वाइडनिंग नहीं हुई है, बहुत सारे रोड हुए भी हैं. तो मैं आपके ज़रिए मिनिस्टर साहब से दरख्वास्त करूंगा, रिक्वेस्ट करूंगा कि ये असेंबली सेशन के दौरान कभी भी टी ब्रेक या जो कोई भी ब्रेक में अगर हम ओल्ड सिटी के 7 MLAs के साथ अगर एक मीटिंग ले लेंगे आप, तो बड़ी मेहरबानी होगी. थोड़ी देर हम ताकि सारी तफसीलात आपके सामने रख सकते हैं, उसी वक्त उन मसाइल का हल भी हो जाएगा, क्योंकि काफ़ी लंबी तवील फेरिस्त है. इसलिए मैं आपके ज़रिए मिनिस्टर साहब से रिक्वेस्ट करता हूँ. మినిస్టర్ గారు. అధ్యక్ష, మనం హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో, అది కొత్త నగరం కావచ్చు, పాత నగరం కావచ్చు, మొత్తం రోడ్ వైడ్నింగ్కి చాలా పెద్ద ఎత్తులో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. మనం ఒక ఓల్డ్ సిటీయే తీసుకున్నట్టయితే దాదాపు 713 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. అందులో జనరల్ రోడ్ వైడ్నింగ్ ఒక 477 కోట్లు, ఎస్ఆర్డిపి ప్రోగ్రామ్ కింద 228 కోట్లు, లింక్ రోడ్లు చూసుకున్నట్టయితే ఒక 8 కోట్లు, అంటే మొత్తం 713 కోట్లు పాత బస్తీలో మనం పాత నగరంలో ఓల్డ్ సిటీలో ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అందులో రకరకాల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష. హిమ్మత్పుర రోడ్ కానీ, దూద్బౌలి రోడ్ కానీ, ఇంకా వారు చెప్పినట్టు ద లిస్ట్ ఇస్ లాంగ్. నేను ఆ లిస్టులోనికి పోను అధ్యక్ష. తప్పకుండా వారు సూచించినట్టు ప్రత్యేకంగా వారితో అవసరమైతే సమావేశం కూడా ఏర్పాటు చేసి ముందుకు పోతాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం మన హైదరాబాద్ మహానగరంలో ఇందాక నేను చెప్పిన ఎస్ఆర్డిపి ఒకవైపు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం 29,000 కోట్లతో, మరొక వైపు ఉన్న రోడ్లను కూడా విస్తరించడం, వైడెన్ చేయడం ఏదైతే కార్యక్రమం ఉందో దానిలో కూడా దాదాపు ఇప్పటికే 2,900 కోట్లు మొత్తం నగరంలో ఖర్చు పెడితే అందులో 25% దాదాపుగా ఓల్డ్ సిటీలో కూడా ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఈ వ్యత్యాసం కానీ, వివక్ష కానీ, పాత నగరం కొత్త నగరం అనే తేడా లేకుండా అంతటా కూడా బ్రహ్మాండంగా ఖర్చు పెడతా ఉన్నాం. కొత్త రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. మనం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ TDR అనే కొత్త పాలసీ కూడా తీసుకొచ్చి TDR బ్యాంక్ అనేది కూడా ఏర్పాటు చేసి GHMCకి కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలు మనం ఆదా చేయడం జరిగింది. దాదాపు ఒక 501 ప్రాపర్టీస్ మనం ఈ TDR ద్వారా సేకరించి ఈ విధానం ద్వారా అటు స్థలం కోల్పోయే వారికి లాభాన్ని కలిగిస్తూ, బిల్డర్లకు కూడా లాభాన్ని కలిగిస్తూ, GHMCకి కూడా లాభాన్ని కలిగిస్తూ ఒక 568 కోట్ల రూపాయలు కూడా మనం ఆదా చేయడం జరిగింది. ఈ TDR బ్యాంకును కూడా అటు HMDAలో మనకు ల్యాండ్ ఉన్నా, TSIACలో ల్యాండ్ ఉన్నా, లేదా ఆ పరిసరాల్లో వారి పరిధిలోకి వచ్చే భూభాగం ఉన్నా వారందరికీ కూడా వర్తింపజేసే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ TDR కూడా తీసుకొని రావడం వల్ల, ఈ TDR బ్యాంక్ కూడా తీసుకొని రావడం వల్ల రహదారుల విస్తరణ కూడా వేగంగా జరుగుతూ ఉంది. గౌరవ సభ్యులు సూచించిన విధంగా తప్పకుండా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 449, మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అందరికీ నమస్కారం అధ్యక్ష.
ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. వలస కూలీల తాత్కాలిక షెల్టర్ల ఆహారము, వైద్య సదుపాయాలు, ఇతర కనీస వసతులను సమకూర్చడానికి అందరూ కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, జిహెచ్ఎంసీ కమిషనర్కు మార్చి 27, 2020 తేదీ ప్రధాన పరిపాలన ప్రభుత్వం మెమో నంబర్ 2123 కోవిడ్ 2020 ద్వారా ఆదేశాలు జారీ చేయడం అయింది. అంతేకాకుండా రాష్ట్రంలో 4,11,000 మంది వలస కూలీలకు తాత్కాలిక షెల్టర్ అన్ని సంక్షేమ చర్యలను సమకూర్చడం అయింది. వలస కూలీలకు కనీస వసతులను సమకూర్చాలని 3,411 ప్రైవేటు యాజమాన్యాలు 1,225 ఇటుక బట్టీల సంస్థలను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పౌర సరఫరా శాఖ ద్వారా వలస కూలీలకు కుటుంబంలోని ఒక్కొక్కరికి వ్యక్తికి 500 ఆర్థిక సహాయాన్ని, 12 కిలోల బియ్యాన్ని సమకూర్చడం అయింది. ప్రైవేట్ వాహనాలు, టీఎస్ఆర్టీసీ, రైల్వే ద్వారా 3,72,000 మంది వలస కూలీలను వారి సొంత ఊర్లకు పంపించడం అయింది. 2,01,000 మంది వలస కూలీలకు సొంత ఊర్లకు పంపడానికి 151 శ్రామిక రైళ్లను ఏర్పాటు చేయడం అయింది. అంతర్రాష్ట్ర వలస కూలీల ఇబ్బందులు వాళ్ళ సెల్ నంబర్లతోటి హెల్ప్ డెస్క్ల ద్వారా. మినిస్టర్ గారు, మీరు ఏ బీచ్కి దానికి అవునా కాదా చెప్పాలి కానీ మొత్తం చదివేస్తా మీరు. అది ఉన్నది, ఇది కూలీలది కదా, కార్మికులది. చాలా పెద్ద. గౌరవ సభ్యులు అడగనియండి. బి ప్రశ్నకు సమాధానం లేదండి. సి ప్రశ్నకు సమాధానం ఉత్పన్నం కాదు. అది కాలేరు వెంకటేష్ గారు. కాలేరు వెంకటేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వెంకటేష్ గారు, మన రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుంచి ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో దాన్ని చూసి మిగతా రాష్ట్రాల నుంచి వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, కూలీలు ఈ రాష్ట్రంలో వచ్చి జీవనోపాధి కోసం చాలామంది నియర్లీ 9 నుంచి 10 లక్షల మంది వచ్చిండ్రు. మేము సెంట్రల్ గవర్నమెంటు కరోనా నేపథ్యంలో ఇంప్లికేషన్స్ ఆలోచించకుండా, పర్యవసనాలు ఏముంటాయో ఆలోచించకుండా సడన్గా లాక్డౌన్ పెట్టేశారు. దాంతో కూలీలందరూ కూడా బతుకు తెరువు లేకుండా వాళ్ళ సొంత గ్రామాలకు కూడా పోకుండా ఇక్కడనే ఉండడము, వాళ్ళందరినీ కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అందరినీ ఒక క్యాంపులు అరేంజ్ చేసి దాదాపుగా 172 క్యాంపులు అరేంజ్ చేసి వాళ్ళకు 2 పూటల భోజనం పెట్టి వాళ్ళకు అన్ని ఆరోగ్యంగా చూసుకునే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దీని విషయంలో సెంట్రల్ గవర్నమెంటు ఏమాత్రం సాయం చేయకుండా తెలంగాణ గవర్నమెంటు వలస కార్మికుల విషయంలో ఫెయిల్యూర్ అనే విషయము ప్రతిపక్షాలు మాట్లాడడము ఆ నైతిక హక్కు లేదు. ఈరోజు ప్రతి ఒక్క మైగ్రెంట్ వర్కర్కు 12 కిలోల బియ్యము, 2 పూటల భోజనము కూడా పెట్టడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంటు సప్పట్లు కొట్టుమని వదిలిపెట్టిపోయింది సార్. అదేవిధంగా ప్రతి ఒక్క మైగ్రెంట్ వర్కర్కు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో టెలిఫోన్లలో రింగ్ టోన్ పెట్టి వదిలిపెట్టేశారు సార్. మేము మన గవర్నమెంటు శ్రామిక రైళ్లను అరేంజ్ చేసి, బస్సులు అరేంజ్ చేసి, కలెక్టర్లు, జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళని గుర్తించి హైదరాబాద్ చుట్టుముట్టున్న రైల్వే స్టేషన్ల దగ్గర పోగు చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రామాలకు తరలించడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది సార్? క్యాండిల్ పెట్టి వెలిగించమని చెప్పారు సార్. సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షల ఉద్దీపన పథకం పలికితే ఈరోజు తెలంగాణలో 1 కోటి రూపాయలు కూడా తెలంగాణకి ఇవ్వకపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను బీజేపీ వాళ్ళకి చెప్పడం ఏంటంటే, మా గవర్నమెంట్, మా కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు, ప్రత్యేకంగా కేటీఆర్ గారు వలస కార్మికులను తెలంగాణ గవర్నమెంట్లో మేము వాళ్ళను భాగస్వాములుగా చేసుకొని వాళ్ళను బాగా చూసుకుంటున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను మరి ఒక్కసారి బీజేపీకి ఆ నైతిక హక్కు లేదని, పార్టీ వారికి మరియు ప్రతిపక్ష పార్టీలకు లేదని ఈ సభాముఖంగా చెప్తున్నాను. మినిస్టర్ గారు, అధ్యక్ష, మీరు క్వశ్చన్ అడగలేదు, మంత్రి గారు చెప్పాల్సిన మీరు చెప్పేశారు. మంత్రి గారు చెప్పాల్సిన మీరు చెప్పేశారు. ఓకే మినిస్టర్ గారు. అధ్యక్ష, సభాముఖంగా ఒక మాట చెప్పాలి అధ్యక్ష. వలస కూలీలందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మన రాష్ట్ర ఏదైనా ఉందంటే మన తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష.
వారిని మన రాష్ట్ర బిడ్డలుగానే చూసుకుంటానని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష. భారతదేశంలోనే అలా ప్రకటించిన తొలి ముఖ్యమంత్రి మన గౌరవ కేసీఆర్ సారే అధ్యక్ష. ఆ తర్వాత కేంద్రమైన ఇతర రాష్ట్రాలైన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మాటల్లో సరిపెడితే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన చేతలలో చూపించిన ఏ ఒక్క వలస కూలీని కూడా కార్మికుడిని కానీ పస్తున ఉండొద్దని ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కిక్ సర్వే చేయించి 3,35,669 వలస కార్మికులకు గుర్తించి ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యము మరియు నార్త్ ఇండియన్స్కు పిండితో సహా 500 రూపాయల నగదు పంపిణీ చేయించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిదే అధ్యక్ష. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మిక సోదరుమణులకు విషయంలో బిల్డర్ల ఉదారంగా వివరించేలా చూశాం అధ్యక్ష. వారిని నిత్యావసరాల వస్తువులతో పాటు షెల్టర్ ఇచ్చి లాక్డౌన్లో ముగిసే వరకు నిరంతరం అప్రమత్తంలో మెలగాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫీల్డ్లో ఉన్న అధికారులను ఆదేశించి అవి అమలు లేదా అని నిత్యం పర్యవేక్షించాం అనడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అయిపోయింది. కొన్ని యజమానులతో సమీక్షించడం కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా, కంపెనీ యజమానుల ద్వారా నిధులను సమకూర్చి వరుస కార్మికులకు కష్టాలకు తీర్చిన మన ప్రియమైన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాలోని నోడల్ ఆఫీసర్లను అప్రమత్తం చేసి పని చేసే ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి అందులో యజమానులతో కోఆర్డినేట్స్ చేయించి లాక్డౌన్ కార్మికులకు నివాసం, ఆహారం, తాగే నీరు అట్లనే వైద్య సదుపాయాలు సమకూర్చి ఇబ్బంది కలగకుండా చూడగలిగాం అధ్యక్ష. నివాసం లేని అసంఘటిత వలస కార్మికులను గుర్తించి వారికి తాత్కాలిక వసతి, భోజనము సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం సహాయ శిబిరాలు, తాత్కాలిక ఆశ్రయాలు నిర్వహించాం. అయిపోయింది. ఒక్కటే నిమిషం అధ్యక్ష. ఎవరైనా కార్మికురాలు లాక్డౌన్ సమయంలో వారికి ఇబ్బందులు ఎదురైతే తహసీల్దార్కు లేదా జిల్లా కలెక్టర్కు విన్నవించుకోవాలని చెప్పాం. మన సీఎం గారు పిలుపు మేరకు ప్రతి జిల్లా, మండల, మున్సిపాలిటీ, గ్రామస్థాయి కార్యకర్తల సేవలను ఉపయోగించాం. కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. సొంత ఊర్లకు వెళ్ళాలనుకునే ప్రతి కార్మికుని వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేశాం. దాని ఫలితమే ఈ పరిపాలన యంత్రంగా గుర్తించి 4,10,768 మంది వలస కార్మికులతో 151 శ్రామిక రైళ్లను ఇతర రోడ్డు రవాణా ద్వారా 3,72,212 మంది వలస కార్మికులకు సొంత ఊర్లోకి పంపడం జరిగింది అధ్యక్ష. వలస కార్మికులకు వారి సొంత ఊర్లకు పంపడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులను కూడా మనమే భరించాం. అది చెప్పి మన సీఎం గారే అందుకు అవసరమైన నిధులతో పాటు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అట్లానే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తెలంగాణకు తిరిగి వచ్చిన 77,555 కార్మికులకు వివిధ పథకాల కింద ఉపాధి కల్పించడానికి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించాం అధ్యక్ష. అదే మాదిరిగా కేటీఆర్ గారి నేతృత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా నిత్యం వేలాది మంది ఆకలి తీరుస్తున్న విషయంలో అందరికీ తెలిసిందే అధ్యక్ష. అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఇస్తున్న భోజనంతో ఎంతో రుచికరమైన, గొప్పగా ఉంటుందని కితాబు కూడా ఇచ్చిన విషయం విపక్ష నేతలకు కూడా తెలిసిందే అధ్యక్ష. రిమైనింగ్ క్వశ్చన్ ఈజ్ పోస్ట్పోన్. వాయిదా ప్రతిపాదన శ్రీ గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు మరియు ఇతరులు రాష్ట్రంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకపోవడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. Now, House is adjourned for tea break for 15 minutes.